కాంగ్రెస్ లోని తాజా పరిణామాలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఎపిసోడ్ పై స్పందించిన ఆయన మహిళలు కన్నీరు పెడితే ఎవరికీ మంచిది కాదు అన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడే అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ అంశంపై ప్రెస్ మీట్ కు తనను ఎవరూ పిలవలేదని చెప్పారు. కొండా సురేఖ ఎపిసోడ్ పై ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అనిరుద్ రెడ్డి గుర్తు చేశారు. నేను ఎప్పుడైనా కానీ మహిళలని గౌరవిస్తాను. నేను మహిళల పైన ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టను. మా ఇంట్లో కూడా మా అమ్మ 10 సార్లు తిట్టినా కానీ తలకాయ వంచుకొని తలకాయ కింద పెట్టుకొని వింటాను, కానీ నేను మాట్లాడను. మహిళల పైన ఏమైనా కానీ మనం మాట్లాడితే వాళ్ళు 10 తిట్టినా కానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే నువ్వు ఒక్కసారి తిట్టినావు కదా అని చెప్పేసి మహిళలందరూ మన పైన రివర్స్ అవుతారు. మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకొని ఒక్క చుక్క కానీ భూమిపైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను, కానీ నేను ఏమీ అనను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడొద్దు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వారు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం కానీ పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం కానీ మా సీఎం గారి నిర్ణయం కానీ ఏది ఉన్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి అంశంపై కూడా రియాక్ట్ అయ్యారు అనిరుద్ రెడ్డి. కాంగ్రెస్ లో ఆయన చాలా సీనియర్ నేత అని, తాను ఆయన గురించి మాట్లాడే అంత నాయకుడిని కాదన్నారు. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినారు. ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడలేను, ఎందుకంటే ఆయనకున్న అనుభవం అంతా నాకు రాజకీయం నా ఏజే లేదంట. కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడలేను. ఆయన పెద్ద ఆయన ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా దానిపైన నివేదిక ఇచ్చాను. అది ఏది ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. నేను పెద్దవాళ్ళ పైన నేను ఎప్పుడైనా కానీ తప్పు